ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆచార్య ఎన్జీ రంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం 3:30కు సచివాలయం నుంచి హెలికాప్టర్లో ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి చేరుకుంటారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత హెలికాప్టర్లో ఉండవల్లిలో ఇంటికి చేరుకుంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతోంది. ఇవాళ మరో 2 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది. పోచారం శ్రీనివాసరెడ్డి, సేలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై విచారణ జరుగుతుంది. ఈ 2 ఫిర్యాదులపై ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మరోవైపు నిన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాటు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్లపై వచ్చిన అనర్హత పిటిషన్లపై విచారణ మొదటి రోజు ముగించారు. ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ సాయంత్రం 4 గంటల వరకు సాగింది. తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ల తొలి రోజు విచారణలో ఇరుపక్షాల అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. 2 గంటల పాటు తెల్లం వెంకట్రావు విచారణ కొనసాగింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పిటిషన్పై గంటన్నర పాటు విచారణ కొనసాగింది. ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు నేటితో రిమాండ్ ముగియనుంది. 7 నిందితులను ఈరోజు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. క్యాంప్ ఆఫీసులో మంత్రులతో భేటీ అయిన సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార సరళిపై రివ్యూ చేశారు. విపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. ఇప్పటికే 2 పర్యాయాలు సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ ప్రచారాన్ని నిర్వహించారు. రోడ్ షోలలో పాల్గొన్నారు. ఈ నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలు వెలువడతాయి. పాలనలో శాఖలు, అధికారుల మధ్య సమన్వయం, టెక్నాలజీ వినియోగంపై ఏపీ సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. ఇకపై గ్రామ సచివాలయాలను విజన్ యూనిట్గా మార్చి సమర్థవంతంగా వినియోగించాలన్నారు. ఫైళ్ల క్లియరెన్స్లో జాప్యం చేస్తున్న అధికారులపై సీరియస్ అయ్యారు. విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. జనరేషన్ జీ తలుచుకుంటే ప్రభుత్వాలే మారిపోతున్నాయన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఏపీ విద్యా వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలపై పోరాటం చేయాలని పార్టీ విద్యార్థి విభాగానికి సూచించారు. 18 నెలల కూటమి పాలనలో విద్యార్థులు చదువులు మానేసే పరిస్థితి వచ్చిందన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారని, ప్రభుత్వ మెడికల్ కాలేజీల అమ్మకంతో స్కామ్లు జరిగిపోతున్నాయని ఆరోపించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. రెండు 2027 నుంచి 2 ఏళ్ల పాటు వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 2 ఉంటుందన్నారు వైసీపీ నేత పేర్ని నాని. కూటమి ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న బాధలు, కష్టాలను వైఎస్ జగన్ తెలుసుకుంటారన్నారు. 2029లో ఏర్పడబోతున్న వైసీపీ ప్రభుత్వం పాదయాత్రలో తెలుసుకున్న ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిస్తుందన్నారు పేర్ని నాని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఈ నెల 14-15 తేదీల్లో విశాఖపట్నంలో సమ్మిట్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగనుంది. సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్ విదేశీ పర్యటనలు చేశారు. ఈ మధ్య యూకే, యూఏఈల్లో పర్యటించిన చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ నెల 14-15 తేదీల్లో జరిగే సదస్సుకు ఆహ్వానించారు. మాగంటి గోపీనాథ్ కుటుంబ వివాదంపై విచారణ కొనసాగుతోంది. గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి, కొడుకు ప్రద్యుమ్న తారక్ సేలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. మాగంటి సునీత తరపున చిన్న కూతురు దిసిరా తమ న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు. మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి కూడా విచారణకొచ్చారు.
బాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకున్నారు బాగంటి సునీత. అయితే దీనిపై మొదటి భార్య కుమారుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల అఫిడవిట్లో తన భర్తగా గోపీనాథ్ పేరు పెట్టడంపైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ప్రద్యుమ్న తారక్. దీంతో విచారణకు ఆదేశించారు జిల్లా కలెక్టర్. ఏపీలో గ్రామ సచివాలయాల పేరు మార్చింది ప్రభుత్వం. ఇకపై వీటిని విజన్ యూనిట్స్గా పిలుస్తారు. ప్రజలకు సమర్థంగా సేవలు అందించే కేంద్రాలుగా రూపొందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో మద్యం షాపులు బంద్ చేస్తున్నారు. ఈ నెల 9న సాయంత్రం 6 గంటల నుంచి 11న సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు రోజున కూడా మద్యం షాపులు బంద్ చేయాలన్నారు. ఏపీ కల్తీ మద్యం కేసులో నిందితుల రిమాండ్ పొడిగించింది కోర్టు. 11 మంది నిందితులకు ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగించింది. A1 జనార్దన్ రావు, A2 జగన్మోహన్ రావులతో సహా 11 మందికి రిమాండ్ పొడిగించింది. తెలంగాణ యూనివర్సిటీలో 2012 నియామకాలపై హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. 2012లో చేపట్టిన నియామకాలు చెల్లవంటూ ఉత్తర్వులు ఇచ్చింది. 2012లో జారీ చేసిన నోటిఫికేషన్ చెల్లదంటూ తీర్పిచ్చింది హైకోర్టు. తెలంగాణ యూనివర్సిటీ కొత్త నోటిఫికేషన్లు జారీ చేసుకోవచ్చని సూచించింది. కోర్టు తీర్పుతో 45 మందికి పైగా ప్రొఫెసర్లు ఉద్యోగాలు కోల్పోనున్నారు. 2012లో 91 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆ నోటిఫికేషన్లో చేర్చాల్సిన పోస్టులు చేర్చకపోవడం, చేర్చకూడని పోస్టులు చేర్చడంతో హైకోర్టును ఆశ్రయించారు పిటిషనర్లు. సబ్జెక్టుల రోస్టర్ పాయింట్లు మారిపోయాయని కోర్టుకు తెలిపారు. జయశంకర్ జిల్లా పలిమెల మండలం లంకెలగడ్డ గ్రామంలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. కాళేశ్వరం సమీపంలోని గోదావరి తీరంలో సుడిగాలుల ధాటికి పలిమెల మండల ప్రజలు వణికిపోయారు. అతివేగంగా వీచిన గాలికి తోడైన వాన 15 నిమిషాల్లోనే అల్లకల్లోలం చేసింది. గోదావరి నదీ తీరంలో ప్రారంభమైన సుడిగాలి బండల వాగు మీదుగా 2 కిలోమీటర్ల మేర ప్రభావం చూపించింది. అక్కడే పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు పరుగులు తీశారు. సుడిగాలి తీవ్రతకు పంట పొలాల్లో ఉన్న ప్లాస్టిక్ నీళ్ల డ్రమ్ములు గాల్లో ఎగిరిపోగా ఎడ్ల బండ్లు పల్టీలు కొట్టినట్టు రైతులు చెబుతున్నారు. నల్గొండ మెడికల్ కళాశాలలో వరుసగా 2వ ఏడాది కూడా ర్యాగింగ్ వ్యవహారం బయటపడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెకండ్ ఇయర్ మెడికల్ స్టూడెంట్స్ తమను ర్యాగింగ్ చేస్తున్నారని ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్స్ కేర్ టేకర్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ర్యాగింగ్ ఘటన గత నెల 31న మెడికల్ కళాశాల హాస్టల్లో చోటు చేసుకోగా అదే రోజు కేర్ టేకర్కు ఫిర్యాదు చేశారు బాధిత విద్యార్థులు. తమపై జూనియర్ల ఫిర్యాదు చేయడాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోయారు. ఈ నెల 4న మరోసారి జూనియర్లపై ర్యాగింగ్ పాల్పడ్డారు సీనియర్లు. విశాఖ కేజీహెచ్లోని రాజేంద్ర ప్రసాద్ వార్డులో దేవి అనే మహిళా పేషెంట్ మృతి చెందింది. పేషెంట్కు ఆక్సిజన్ అవసరం ఉన్నప్పటికీ సమయానికి కరెంట్ లేకపోవడంతో ఆక్సిజన్ అందించలేకపోయారు సిబ్బంది. కరెంట్ లేకపోవడం వల్లే తమ సోదరి చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. దేవి మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని మండిపడుతున్నారు. దాదాపు 10 గంటల పాటు కేజీహెచ్లో విద్యుత్కి అంతరాయం ఏర్పడింది. దీంతో రోగులు, చిన్నారులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత విద్యుత్తును పునరుద్ధరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కల్తీ నెయ్యి తయారీ కేంద్ర గుట్టురట్టయింది. పట్టణంలోని 9వ వార్డులో గల పూర్ణ థియేటర్ సమీపంలోని ఓ ఇంట్లో పశువుల కొవ్వుతో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు. దీంతో అది నెయ్యి కాదని దీపారాధనకు వినియోగించే నూనెగా తేలింది. అయితే అధికారులు కాసులకు కక్కుర్తిపడి కల్తీ నెయ్యి తయారీదారులతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో రౌడీ షీటర్ని నరికి చంపిన కేసులో 3 నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్ద రౌడీ షీటర్ రోషన్ సింగ్ను మరో రౌడీ షీటర్ బాలశౌరి రెడ్డి హత్య చేశాడు. బస్టాండ్ వద్ద మాట్లాడుతున్న సమయంలో రోషన్ సింగ్ను బాలశౌరి రెడ్డి అనుచరులైన మహమ్మద్ అదిల్ వెనక నుంచి గట్టిగా పట్టుకున్నారు. బాలశౌరి రెడ్డి కత్తితో పొడిచి చంపాడు. తర్వాత అక్కడి నుంచి 3 పరారయ్యారు. నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు.
హైదరాబాద్ కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆఫీస్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న అధికారులు ఎవరిని అనుమతించకుండా డాక్యుమెంట్స్ను పరిశీలించారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోనే డాక్యుమెంట్స్ రైటర్స్ అందరినీ ఉంచి ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ సోదాలు రెండో రోజు కొనసాగాయి. పలు దస్త్రాలను పరిశీలించారు అధికారులు. ఇటీవల జరిగిన పలు భూ రిజిస్ట్రేషన్లపై లోతుగా ఆరా తీశారు. జూనియర్ అసిస్టెంట్ వద్ద అనధికారికంగా ఉన్న 36,000 రూపాయల నగదును గుర్తించారు. గుంటూరు ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేందర్ ఆధ్వర్యంలో ఈ సోదాలు సాగాయి. విజయవాడ నుంచి శబరిమలకు నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మచిలీపట్నం, నర్సాపురం, చెర్లపల్లి నుంచి కొల్లం వరకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై సింగర్ చిన్మయి శ్రీపాద సిపి సజ్జనార్కు ఫిర్యాదు చేసింది. ఆన్లైన్లో చాటింగ్ చేస్తూ తనను దూషిస్తున్నారని కంప్లైంట్ చేసింది. తనతో పాటు తన పిల్లలను కూడా ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన పిల్లలు చనిపోవాలని వారు కోరుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తిరుమల పరకామణి కమాండ్ కంట్రోల్ కేంద్రాలను పరిశీలించారు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్. హైకోర్టు ఉత్తర్వులతో పరకామణి చోరీ కేసు దర్యాప్తు చేస్తున్న సిఐడి డీజీ అధికారులను టీములుగా విభజించి బాధ్యతలు అప్పగించారు. తిరుమలలో పరకామణి చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను దర్యాప్తు బృందంతో కలిసి పరిశీలించారు. డిసెంబర్ 2న హైకోర్టుకు నివేదిక సమర్పిస్తామన్నారు రవిశంకర్ అయ్యన్నార్. తిరుమలకు విచ్చేయనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 2 రోజుల పాటు పర్యటన కొనసాగనుంది. ఈ నెల 20న తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు రాష్ట్రపతి. 21న తిరుమలలో పర్యటిస్తారు. ముందుగా వరాహ స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకుంటారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. మహిళా వరల్డ్ కప్ క్రికెట్ గెలుపులో తన వంతు కృషి చేసిన తెలంగాణ క్రీడాకారిణి అరుంధతి రెడ్డికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. క్రీడా శాఖ తరపున శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికారు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ఎండీ డాక్టర్ సోని బాలాదేవి. సీఎం రేవంత్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు అరుంధతి రెడ్డికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. బ్యాక్ టు న్యూస్ అవర్. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. దాదాపు 64.66% ఓటింగ్ నమోదైనట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో తొలి విడతలో పోలింగ్ జరిగింది. తొలి విడత ఎన్నికలకు 45,341 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్డీఏ నుంచి జేడీయూ 57 స్థానాలు, బీజేపీ 48, ఎల్జేపీ 14, ఆర్ఎల్ఎం 2 స్థానాల్లో పోటీ చేశాయి. మహాగఠబంధన్లో భాగంగా ఆర్జేడీ 73, కాంగ్రెస్ 24, సిపిఐ ఎంఎల్ 14 చోట్ల పోటీలో ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని జన్ సురాజ్ పార్టీ నుంచి 119 మంది పోటీలో ఉన్నారు. తొలి విడతలో మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్తో పాటు బీజేపీ సీనియర్ నేత సామ్రాట్ చౌదరి, 2 డిప్యూటీ సీఎంలు, 14 మంది మంత్రులు పరీక్షను ఎదుర్కొన్నారు. బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా కాన్వాయ్పై దాడి జరిగింది. లగిసరాయి నియోజకవర్గంలోని ఖోరియారి గ్రామంలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన విజయ్ కుమార్ సిన్హా కాన్వాయ్పై రాళ్లు, పేడ విసిరారు. ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఆర్జేడీ గూండాలే తనపై దాడి చేశారని విజయ్ కుమార్ ఆరోపించారు. బీహార్లో రెండో విడతకు సంబంధించిన ప్రచారం కొనసాగుతోంది. భాగల్పూర్, అరియాల్లో ప్రధాని మోడీ ప్రచారం చేశారు. 2014లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి బీహార్లో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. 1990 నుంచి 2005 దాకా 15 ఏళ్ల పాటు బీహార్లో ఆటవిక రాజ్యం నడిచిందన్నారు. బీహార్ పూర్నియాలో ప్రచారం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బీహార్కు అభివృద్ధి కావాలన్నారు. అభివృద్ధి మోడీ, నితీష్లతో సాధ్యం కాదన్నారు. ఓట్లు చోరీ చేస్తూ బీజేపీ, ఎన్డీఏ ఎన్నికల్లో గెలుస్తున్నాయని
ఆరోపించారు. ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల జట్టు సభ్యులు ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. జట్టును ప్రధాని అభినందించారు. టోర్నీలో 3 మ్యాచ్ల్లో ఓడిపోయిన తర్వాత భారత జట్టు పుంజుకున్న తీరును ప్రశంసించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఇతర ప్లేయర్లతో మోడీ మాట్లాడారు. ఫైనల్ బాల్ని హర్మన్ ప్రీత్ కౌర్ జేబులో వేసుకున్న సందర్భాన్ని మోడీ గుర్తు చేశారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో మహిళా క్రికెట్ ప్రపంచ కప్ విజేతలను ద్రౌపది ముర్ము కలిశారు. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ క్రీడాకారులందరూ సంతకం చేసిన జట్టు జెర్సీని ఆమెకు అందజేశారు. ప్రపంచ కప్ ట్రోఫీని కూడా రాష్ట్రపతికి అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ₹1,22,580 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ₹1,12,360 అమ్ముడవుతోంది. ఏపీ, తెలంగాణలో కేజీ వెండిపై ₹100 పెరగడంతో ₹1,65,000 వద్ద ముగిసింది.